హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఇవాళ నేను మీతో చాలా బ్యూటిఫుల్ నేచర్ అనేది షేర్ చేసుకుంటున్నా. సో మేము ఎక్కడ ఉంటాం, ఇది మా ఇల్లు, మా తోట ఎలా ఉంటుందో, మా తోటలో ఏటేటి ఉన్నాయో అన్నీ చూపిస్తాను మీకు. సో తప్పకుండా చూడండి. సో ఎంత బ్యూటిఫుల్ నేచర్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా ఊరండి, మా ఇల్లు, మా తోట ఎంత బాగుందో కదా. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూడగలరు, జీడి పిక్కలు అంటారు దీన్ని. సో చాలా కష్టం అండి ఈ తోటలో వర్క్ చేయడం అంటే, ఎందుకంటే చాలా పాములు కూడా ఉంటాయి. బట్ మా ఫ్యామిలీ మేము చాలా వర్క్ చేస్తాం. అయినా కాజూస్ అంటే ఎంత కాస్ట్లీ అంతే కష్టం కూడా, వీటిని పండించాలి. అండ్ చాలా డేంజర్ థింగ్స్ మేము ఫేస్ చేసి ఈ కాజుని పండిస్తాం అండ్ వీటిని అమ్ముతాం మేము. సో ఇక్కడ మాకు కొబ్బరి తోట కూడా ఉంది, జీడి తోట కూడా ఉంది, అలాగే వెజిటేబుల్స్ తోట కూడా ఉంది. ఏటి మేము బయట నుంచి తెచ్చుకోము, అన్నీ తోటలోనే పండించుకొని ఇంటికాడ పొయ్యి మీద వంట చేసుకొని తింటాం. మీకు అనిపిస్తుంది, అరే ఏంటి ఇది ఇంత మోడర్న్గా ఉంటుంది, ఇది ఏం చెప్తుందని. బట్ ఊరికెళ్ళిన తర్వాత అయితే మేము ఇలాగే ఉంటాం. అండ్ నాకు అదే ఇష్టం, న్యాచురల్గా ఉండాలి, నేచర్ని లవ్ చేయాలి. ప్రజెంట్ అయితే ప్రతి ప్లేస్లో డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. మన పల్లెటూరు అయితే చాలా తగ్గిపోతుంది. బట్ పల్లెటూరే మనకి ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఎంతైనా నేచర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనుషులు మర్చిపోతున్నారు. బట్ మా ఆయనకి అయితే చాలా ఇష్టం అగ్రికల్చర్. అతను ఎప్పుడైనా లీవ్ తీసుకొని వెళ్తారు అండ్ మా తోటలో అయితే చాలా మంచిగా గట్టిగా వర్క్ చేస్తారు. తోడు నాకు కూడా తీసుకెళ్తారు, అన్నీ పండిస్తారు. 1 మంత్లో అన్నీ సీడ్స్ అన్నీ వేసి వస్తారు ఆ 1 మంత్లో. అండ్ దాని తర్వాత ఒక 2-3 మంత్స్లో అనేది మాకు ప్లాంట్స్ అన్నీ గ్రో అవుతాయి. అండ్ ఆ ఫొటోస్ అన్నీ మా అమ్మమ్మ అయితే పంపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఈ నేచర్ అనేది మీకు ఎంత ఇష్టమో మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలి. మీకు విలేజ్ ఇష్టమా, సిటీ ఇష్టమా? నేను మీతో ఒక చిన్న ఆ, విషయం షేర్ చేసుకుంటున్నా. నేను సిటీ నుండి బిలాంగ్, అంటే నేను పెళ్ళికి ముందు సిటీలోనే ఉండేదాన్ని. నాకు సిటీ అంటే చాలా ఇష్టం. బట్ పెళ్ళైన తర్వాత పల్లెటూరుకి వచ్చాను. పల్లెటూరు అయితే నాకు అసలు నచ్చేది కాదు. స్టార్టింగ్లో అయితే ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. బట్ ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత, ఈ నేచర్ చూసిన తర్వాత, ఇక్కడ ఫుడ్, వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ చూసిన తర్వాత సిటీ వేస్ట్గానే అనిపించింది. సో మీరు అందరూ ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటంటే, విలేజ్లో ఉన్న పర్సన్స్ ఎక్కువ కాలంగా బ్రతుకుతారు, ఎందుకంటే అక్కడ క్లైమేట్ పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ సిటీలో అయితే ప్రజెంట్ ఇప్పుడు 50 ఏజ్లోనే అందరు చనిపోతున్నారు. సో ఎంతైనా మనం నేచర్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి, నేచర్కి రక్షించుకోవాలి. ఎంతైనా ప్లాంట్స్ మనం ప్లాంటేషన్ చేయాలి.